నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమిళనాడు సత్యనారాయణ. క్షయవ్యాధి గురించి భయపడాల్సిన అవసరం లేదని, అప్రమత్తత అవసరమని వైద్యాధికారి ప్రసన్న పేర్కొన్నారు. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా నర్సీపట్నంలో నర్సింగ్ కళాశాలల విద్యార్థులు, ఆశా కార్యకర్తలు మరియు సిబ్బందితో అవగాహన ర్యాలీని నిర్వహించి కృష్ణా బజార్ సెంటర్లో మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా టీబీ మెడికల్ ఆఫీసర్ ప్రసన్న మాట్లాడుతూ 2 వారాలకు మించి దగ్గు ఉన్నా, క్రమేపీ బరువు తగ్గుతున్నా ప్రభుత్వాసుపత్రిలో ఉమ్మి పరీక్ష చేయించుకోవాలని సూచించారు. వ్యాధి నిర్ధారణ అయితే 6 నెలల పాటు మందులు వాడితే నయమవుతుందని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ వ్యాధి నిర్ధారణ పరీక్ష నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా నిర్వహిస్తారని, అవసరమైన వారికి కళ్ల పరీక్ష అనంతరం మందులు కూడా ఉచితంగా అందజేస్తారని ఆమె తెలియజేశారు. నమస్తే అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ప్రసన్న, టీబీ మెడికల్ ఆఫీసర్. మనము ఏంటంటే ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము రేపు 24th మార్చ్ ఏంటంటే వరల్డ్ టీబీ డే. మనము టీబీ ఎలిమినేషన్లో ఉన్నామండి. అదేంటే మనము ఏ థీమ్తో ముందుకెళ్తున్నామంటే వీ కెన్ ఎండ్ టీబీ థీమ్తో మనం ముందుకెళ్తున్నాము. ఇందులో ఏంటంటే మన జన్ భాగీదారి అనే మనము ఏంటంటే ఇది నేషనల్ ప్రోగ్రామ్ కాబట్టి మనకేంటంటే ఇది మనకి అదే 5th ఫైనాన్షియల్ ప్లాన్ ఇదిలో ఉంది కాబట్టి ఇది ఏంటంటే ఇందులో మనకి వల్నరబుల్ పాపులేషన్ గ్రూప్స్ ఉంటారండి. ఇందులో ఏంటంటే మనకి ఆ వల్నరబుల్ పాపులేషన్ని స్క్రీన్ చేయాలి. అట్ ద సేమ్ టైం హై రిస్క్ విలేజెస్ కానీ వార్డ్స్ కానీ ఉంటే అట్లా టోటల్ పాపులేషన్ స్క్రీన్ చేస్తాము. ఇందులో మెయిన్గా ఏంటంటే అంటే న్యూ టీబీ కేసెస్ని రెడ్యూస్ చేయాలి, మిస్సింగ్ టీబీ కేసెస్ని ఫైండ్ అవుట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనము టీబీ డెత్స్ని అట్ ద సేమ్ టైం మనం తగ్గించాలన్నమాట. మనకేంటంటే ఇందులో ఏంటంటే టీబీ ముక్త భారత్ అభియాన్లో మనకి ఏంటంటే అన్ని టీబీ కేసెస్కి మనం టీబీ మందులన్నీ ఫ్రీగా అందజేస్తున్నాము. సో ఇది ఏంటంటే మనకి కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ని మనం కోఆర్డినేట్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. మనం ఏంటంటే టీబీ అనగానే ఏంటంటే మనకి అప్పట్లో అపోహ ఉండేది ఏంటంటే మనకి ఇప్పుడు ఏంటంటే టీబీ అనగానే ఏంటంటే మనకి 2 వారాలకు మించి దగ్గు ఉన్నట్లయినా, లేకపోతే ఎడతెరపులేని జ్వరం కానీ, రాత్రిపూట స్వెట్టింగ్ కానీ, బరువు తగ్గడం కానీ అలాంటి లక్షణాలు ఏమైనా ఉంటున్నట్లయితే మనకి ఏంటంటే మనకి దగ్గరలో ఉన్న డిఎంసీలో కానీ మైక్రోస్కోపిక్ యూనిట్లో ఉన్న వాళ్ళు కానీ మనకి కళ్ళ పరీక్ష అనేది ఫ్రీగా చేస్తారనమాట. ఈ కళ్ళ పరీక్షలో రుజువు అదే టీబీ అని నిర్ధారణ అయితే మనకి ఆ టీబీ నిర్ధారణ పరీక్ష చేసిన వెంటనే మనము మందులు అనేవి 6 నెలలు పూర్తిగా ఎటువంటి మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా వాడినట్లయితే మనము టీబీ నుంచి బయటకు రావచ్చండి.